దేవుని వాక్యాన్ని నూతన సంవత్సరంలోనికి ప్రవేశించి ఉన్నాం. కేవలం మన శక్తి చేత కాదు, మన ప్రార్థన కాదు, మన విశ్వాసం కూడా కాదు, కానీ కేవలము దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప మనకి 2025వ సంవత్సరము సజీవులముగా దేవుని మందిరములో ఉండి మనము దేవునిని స్తుతించి ఆరాధిస్తూ మహిమపరచడానికి మనకిచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి ఒక్కసారి అందరూ 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము. యోహాను సువార్త 16వ అధ్యాయము 22వ వచన భాగములో చివరి భాగాన్ని చదువుకుందాం. నేను చదువుతాను. యోహాను సువార్త 16వ అధ్యాయము 22వ వచన భాగము చివరి భాగాన్ని అందరము కలిసి చదువుదాం. మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, దయగలిగిన దైవ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వకృపానిధి ప్రభువా, మహిమ కలిగిన మా ప్రియ యేసయ్య, మీ పరిశుద్ధ పాదపీఠం ఎదుట సాగిలపడి ఉన్నాం. మీరు ఏర్పరుచుకున్నటువంటి సంగమం యెరూషలేము ప్రార్థనా మందిరమునందు నీ నామమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచ్చు చేరి కూడి వచ్చి ఉండగా ఏర్పాటు చేయబడినటువంటి 2025వ సంవత్సరము నీ ప్రజలమైన మాకు దీవెనకరముగాను మాకు సంపూర్ణ సంతోషమును కలుగ చేయనట్లుగా నీ మాట చేత మమ్మల్ని మీరు దర్శించండి. నీ ఆత్మ చేత మమ్మల్ని మీరు ముద్రించి నీ వాక్యము మాలో కార్యకారిగా పని చేయనట్లు, నీ వాక్యము మాలో సంపూర్ణముగా నెరవేర్చబడి అది మాకు పరిపూర్ణమైన సంతోషాన్ని కలుగ చేయనట్లుగా మీరు దీవించి ప్రతి ఒక్కరి యొక్క హృదయాల్లో భద్రపరిచి మీరే కాపాడుమని సంపూర్ణమైనటువంటి నీ కృపకు, నీ పరిశుద్ధాత్మ అధికారానికి మమ్మల్ని మేము అప్పగించుకొనిచు నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరుకుని వచ్చిన సంఘమంతటికి నూతన సంవత్సర శుభములు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. మరి దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏదైతే తాను ఏర్పరచుకున్నటువంటి ప్రజలను ప్రభువైన యేసుక్రీస్తునకు అనుగ్రహింపచేసి ఉన్నారో, ప్రభు పిలిచినప్పుడు ఆయనను వెంబడిస్తున్నటువంటి ఆయన ప్రజలైనటువంటి వారితో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఇది. మనము వాగ్దానముగా అంటే నూతన సంవత్సరంలోనికి ప్రవేశించే మనము ఈ వాగ్దానము అనేటువంటిది మనము స్వతంత్రించుకోవాలా. మనకి సంఘానికి అంతటికీ వాగ్దానం ఏం చేయబడింది? చదివారు? ఎంతమంది చదివారా వాగ్దానం? చదివారు? అందరు చదివారా? చదవండి ఒకసారి. మంచిది. అయితే ఆ వాక్యాన్ని మనం చెప్పుకోవాలంటే మనకేం కావాలా? చాలా సమయం కావాలి. ప్రభువా, మా వాళ్ళకు కొద్ది మాటలు కావాలి, ఏం చెప్పాలా, అది కూడా వాగ్దానంగా కావాలా అని ప్రార్థన చేస్తే శిష్యులకి ప్రభువు చెప్పినటువంటి మాట వాగ్దానం. ఆయన శిష్యులంతా ప్రభువైన యేసుక్రీస్తు మరి తను వెళ్ళిపోవలసినటువంటి సమయం వచ్చిందని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడంట, నేను ఇక్కడ ఆయన మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే కనుక, ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, కొంతకాలమైన తర్వాత మీరు నన్ను చూడరు, మరి కొంతకాలమైన తర్వాత మీరు నన్ను చూస్తారు, ఇలా మాట్లాడుతున్నాడంట.
మాట్లాడుతూ ఉంటే శిష్యులు అనుకుంటున్నారంట, ఈయన ఇలా చెప్తున్నారు అంటే కొంతకాలం అయిన తర్వాత మీరు మరలా నన్ను చూస్తారు అని చెప్తున్నారు. ఇలా అనుకుంటూ ఉంటే ప్రభు అంట వారితో మాట్లాడుతుంది. ఇప్పుడైతే మీకు ఎలా ఉంటుంది అంటే కనుక దుఃఖకరంగానే ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు కదా, ఆ వారి యొక్క దుఃఖము అంట వారికి ఏమవుతుంది అంటే సంతోషం అవుతుంది అంట. ఖచ్చితంగా అంటే ప్రభు వెళ్ళిపోవడం అనేటువంటిది, ప్రభు వారి మధ్యలో లేకపోవడం అనేటువంటిది వారికి ఎలా ఉంటుందని చెప్తున్నాడు, మీకు దుఃఖకరమే. అయితే ఆ దుఃఖము అనేది మీకేమవుతుంది అంటే సంతోషం అవుతుంది అంటున్నాడు. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచ్చిన భాగంలో కనుక మనం చూస్తే, మీరు అంత చదవద్దమ్మా, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు వారు ఎలా ఉంటారంటే ప్రభు వెళ్ళిపోతే వాళ్ళకి దుఃఖకరంగా ఉంటుంది. కానీ వారికి ప్రభు ఏమని వాగ్దానం చేస్తున్నాడు, మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్తున్నారు. చెప్పడంలో కూడా ఎలా చెప్తున్నారు, నిశ్చయం అంటే తప్పక మీరేమవుతారు, సంతోషిస్తారు అని చెప్తున్నారు. ఎలా ఉంటుంది ఈ దుఃఖము అనేది కూడా ఒక పోలిక చెప్పారు. అదేంటి అంటేనంట, ప్రసవించేటువంటి స్త్రీకి కనుక ప్రసవ వేదన వచ్చినప్పుడు ఆమెకి ఎలా ఉంటుంది అంటే కనుక చాలా వేదనగా ఉంటుంది కదా. అయితే ఆమె బిడ్డను కలిగిన తర్వాత మాత్రమే నరుడొకడు పుట్టాడు అని ఆ స్త్రీకి ఎలా ఉంటుంది అంటే సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఈ లోకములో మనకి దుఃఖము కలగవచ్చు, మనము ఏడ్చి ప్రలాపించవచ్చు, మన జీవితాలలో రోదనము చేయవచ్చు, అంగలార్చవచ్చు, మనకి ఏ విధమైన బాధలైనా కన్నీళ్ళైనా మనకి ఉండి ఉండవచ్చు. కానీ దేవుని యొక్క వాగ్దానం ఏమిటి అంటే కనుక మన దుఃఖం ఏమవుతుంది అంటేనంట సంతోషం అవుతుంది. అది నిశ్చయముగా చెప్తున్నాడు. చెప్పిన దేవుడు ప్రభువు మరణ శిష్యులతోటి ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, మీ సంతోషాన్ని ఎవడనూ మీ వద్ద నుంచి తీసివే. ఎంత గొప్ప దేవుడో చూడండి. ఒకటిచ్చి ఇప్పుడు వాళ్ళకి ఏమిచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు. ఇచ్చినటువంటి ఆ సంతోషాన్ని అంట వారి యొద్ద నుంచి, మన యొద్ద నుంచి ఎవరు కూడా తీసివేయలేరు. ప్రభు ఏది ఇచ్చినా కూడా చూడండి, లూకాసు వార్తలో మీరు చూస్తే అవన్నీ మీకు ఏమి తీయద్దు. లూకాసు వార్తలో కూడా బేతనియ గ్రామంలో మరి మార్త గృహానికి వెళ్ళినప్పుడు మరియను గురించి మార్తతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు, మరి అంట ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకుంది, అది ఆమె వద్ద నుంచి ఎన్నిటికీ కూడా తీసివేయబడాలి. అంటే ప్రభు దగ్గర నుంచి మనం ఏదైనా ఒకటి పొందుకున్నామో అంటే ఖచ్చితంగా దేవుడు దానిని ఎన్నిటికీ కూడా మన వద్ద నుంచి తీసివేయాడు. ఇప్పుడు వీళ్ళకి ఏమి ఇచ్చాడంట, సంతోషాన్ని ఇచ్చాడు. ఈ సంతోషాన్ని ఎన్నిటికీ మీ వద్ద నుంచి ఎవరు కూడా తీసివేయలేరు. ఇది ఎలాంటి సంతోషము, ఈ సంతోషం ఎటువంటి సంతోషం, ఇది ఎవరి వలన కలిగేటువంటి సంతోషం, ఇది ఎవరి వలన కలిగేటువంటి సంతోషం అంటే ప్రభు చెప్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచ్చిన భాగం, నీ యందు నా సంతోషము ఉండవలెననియు నీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు ప్రభు మనకి ఎలాంటి సంతోషాన్ని ఇస్తున్నాడు, ఏ సంతోషము మన వద్ద నుంచి తీసివేయబడదు అంటే ప్రభు వలన కలిగేటువంటి సంతోషం. నీ యందు నా సంతోషం అంటే మనలో
మనకి ఏ సంతోషాన్ని ఇస్తున్నాడంటే దేవుడు ప్రభువు వల్లనే మనకి కలిగేటువంటి సంతోషాన్ని ప్రభు మనకి ఇస్తున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని బట్టి కలిగేటువంటి సంతోషం కాదు. అంటే ఒక ఇంటిని కట్టుకుంటేనో, ఒక భూమిని కొనుక్కుంటేనో, లేకపోతే ధనాన్ని సంపాదించుకుంటేనో, వెండి బంగారములను సంపాదించుకుంటేనో, లేకపోతే ధాన్య ద్రాక్షారసములతో మనము సుఖముగా అనుభవిస్తే కలిగేటువంటి సంతోషము కాదు ఈ సంతోషం. అని స్వల్ప కాలము మాత్రమే ఉండేటువంటి సంతోషం. కానీ ప్రభువు ఇచ్చేటువంటి సంతోషము అది ఎన్నటికీ కూడా మన వద్ద నుంచి తీసివేయబడదు. అది మనతో శాశ్వత కాలము మనకు అనుగ్రహం. వాగ్దానము చేసిన దేవుడు ఆయన వాగ్దానము అనేటువంటిది తప్పక నెరవేర్చేవాడు. నెరవేర్చిన దేవుడు అది మన దగ్గర నుంచి అన్నిటికీ కూడా తీసివేరు. శిష్యులకి వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఆయనలో ఉన్నటువంటి సంతోషం అంట. ఆయనలో ఎటువంటి సంతోషం ఉంటుంది? ఎలాంటి సంతోషం ఉంటుంది? ఆయనకి ఏది సంతోషము మనం చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఏంటి? దావీదు గారు ప్రవచన వాక్యం ఉంది. యేసుక్రీస్తు ప్రభువాన్ని వచ్చి నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. ప్రభువు ఏమంటున్నాడు? నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అని చెప్తున్నాడు కదా. అంటే ఆయనకు ఉండేటువంటి సంతోషం, దేవునికి కలిగేటువంటి సంతోషము అనేటువంటిది ఆయనకి పరిశుద్ధాత్మలో ఆయన ఆనందించేవాడుగా, సంతోషించేవాడుగా ఉన్నాడు. అయితే మనం కొద్ది మాత్రమే ఎలాంటి సంతోషము ప్రభువుకి అనుగ్రహింపబడుతూ ఉన్నది, ఏ సంతోషాన్ని ప్రభువు మనకు అనుగ్రహింప చేస్తున్నాడు, ఒకే ఒక్క మాటని మనము జ్ఞాపకం చేసుకొని ధ్యానం చేద్దాం. చూడండి, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 18వ వచన భాగమును చదువుకుందాం. నేను సృజించుచున్న దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను, ఆమె ప్రజలను హర్షించువారిగాను సృజించుచున్నాను. నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను, నా జనులను గూర్చి హర్షించెదను. రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినబడవు. ఏమిటి మనకి కలగవలసినటువంటి సంతోషం? ఏమిటి ప్రభువుకు కలిగేటువంటి సంతోషం అంటే, ఇక్కడ ప్రవక్త అయినటువంటి యెషయా గారి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ప్రజలమైనటువంటి మనము దేని యందు సంతోషించి హర్షించాలా? ఆయన సృజించినటువంటి దానిని గూర్చి మనము ఎల్లప్పుడూ హర్షించి ఆనందించాలంట. ఏంటి? ఎలా? ఆయన సృజించిన దాన్ని గురించి మనము ఎల్లప్పుడూ హర్షించి ఆనందించడం అంటే దేని యందు ఆనందించాలంట? ఇక్కడ అంటున్నాడు, నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైనటువంటి స్థలముగాను, ఆమె ప్రజలను హర్షించు వారిని గాను. ఏమి సృజించాడు? ఎలా సృజించాడు అంటే, యెరూషలేమును ఎలా సృజించాడు అంటే ఆనందకరమైనటువంటి స్థలముగా సృజించాడు. యెరూషలేములో నివసించేటువంటి ప్రజలను ఎలా సృజించాడంట? హర్షించేటువంటి వారిగా ఆయన సృజించాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలి? ఆనందించి సంతోషించేటువంటి వారముగా ఉండాలి. మనము ఆయన చేత పిలువబడిన వారమైతే, యెరూషలేములో మనము నివసించే వారమైతే, సియోనులో ఆయన పేరు పెట్టబడినటువంటి ప్రజలముగా మనము నివసించే వారమైతే మనము ఎలా ఉండాలా? ప్రభు మనకి ఇచ్చినటువంటి సంతోషం. యెరూషలేమును ఆయన ఆనందకరమైనటువంటి స్థలముగా సృజిస్తే,
ఆయన ప్రజలమైనటువంటి మనం ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలా? హర్షించేటువంటి వారు ఉండాలి. ఇప్పుడు దీనిని బట్టి దేవుడికి ఏం కలుగుతుందంట? యెరూషలేమును గూర్చి దేవుడికి ఏముందంట? ఆనందం ఉందంట. అంతేకాదు, ఇంకా ఏముందంట? ఆయన జనులను గూర్చి ఆయనకి ఏముందంట? ఆయన హర్షిస్తూ ఉన్నాడు. ఆయన ఆనందం ఏంటి? యెరూషలేమే. ఆయనకు ఆనందం ఏంటి? ఆయన సృజించిన జనులే. ఇప్పుడు మనకు ఆయనకి ఏది ఆనందమో మనకి కూడా అదే ఆనందం అవ్వాల. నా సంతోషము మీలో ఉండవలెననియు, మీ సంతోషము పరిపూర్ణము కావలేననియు నేను మీకు ఈ సంగతులు చెప్పచ్చు. అంటే ఇప్పుడు ఆయన ఏదైతే దేనిని సంతోషిస్తున్నాడో మనం కూడా దాని ఉండే సంతోషం. అంటే మనం ఇప్పుడు దేని గురించి ఆనందించి సంతోషించాలా? యెరూషలేమును గురించి. అది దానిని ఎలా సృజించాడు? దానిని ఆనందకరమైన స్థలం. దానిలో ఏమి ఉండదంట? ఇక్కడ రోదన ధ్వని అయినా సరే, విలాప ధ్వని అయినా సరే, ఇక దానిలో ఆనందకరమైన స్థలం. దాని ప్రజలనేమో ఆయన హర్షించేటువంటి వారు. అయితే ఇంకా మనము ఆయన ఏర్పాటు చేసుకునేటువంటి ఆయన ప్రజలైనటువంటి ఈ ఆనందాన్ని, సంతోషాన్ని మనము కలిగి ఉండాలి అని అంటే మనం ఎటువంటి వారముగా ఉంటే మనం ఆనందించగలము, మనము సంతోషించగలము అని అంటే కనుక చూడండి, జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము, జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచన భాగము. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్మల్ని రక్షించును. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందలి సంతోషము చేత ఆయన హర్షించు. ఆయన యెరూషలేమును ఆనందకరమైన స్థలముగా సృజించాడు. దాని యొక్క ప్రజలను హర్షించేటువంటి ప్రజలుగా ఆయన సృజింప చేశాడు. అయితే ఎప్పుడు మనకి ఆనందము, సంతోషము అనేటువంటిది కలుగుతుంది అని అంటే కనుక ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా నీ మధ్య, అంటే ఆయన మన మధ్య నివసించినప్పుడు, ఆయన మన మధ్యలో వచ్చినప్పుడు, ఆయన మన మధ్య ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాము? ఆయన శక్తిమంతుడిగా ఉంటాడు. మనం ఎలా ఉంటామంట? ఆయన మనల్ని రక్షిస్తాడంట. కాబట్టి దీనిని బట్టి ఆయనకి ఏం కలుగుతుంది అంటే బహు ఆనందముతో, బహు ఆనందముతో దేనిని బట్టి ఆనందిస్తాడంట? మనల్ని బట్టి. అంటే ఆయన మన మధ్యలోనికి వచ్చి మన మధ్య నివసించి ఆయన తన యొక్క శక్తి చేత మనము రక్షింపబడుట ద్వారా ఆయనకేం కలుగుతుందంట? మనల్ని బట్టి ఆయనకి బహు ఆనందము కలుగుతూ ఉన్నది. ఎందుకు అని అంటే, ఎందుకు ఆనందం కలుగుతుంది? ఇక్కడ రాస్తూ ఉన్నాడు, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత. ఇది ఖచ్చితంగా మనకి దేవుని చేత మనము రక్షించబడ్డాము అంటే మనం ఎలా ఉండాలా? ఆనందించి సంతోషించేవారంగా. ఎప్పుడైతే దేవుని చేత మనము రక్షించబడతామో మనకి కలిగేటువంటి ఆనంద సంతోషముల చేతనే దేవునికి ఏం కలుగుతుందంట? బహు ఆనందము, సంతోషము అనేటువంటిది కలుగుతుందంట. అందుకని మనకి యెషయా గ్రంథంలో వ్రాయబడింది 35వ అధ్యాయం, విమోచింపబడినటువంటి ప్రజల యొక్క తలల మీద ఏమి ఉంటుందంట? నిత్య ఆనందం. విమోచింపబడిన ప్రజల మీద నిత్య ఆనందం ఉంటుందంట. అంటే ఆయన చేత రక్షింపబడిన వారు, సియోనుకి తిరిగి వచ్చిన వారు, అంటే ఎవరి యొక్క పాపములకైతే క్షమాపణ కలిగిందో, ఎవరైతే తమ పాపముల విషయంలో వారు పశ్చాత్తాపడుతూ దేవుని ఆశ్రయముగా చేసుకొని ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలోనికి వస్తారో, ఎవరైతే వారి పాపములను
క్షమించమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి వారు విడిచిపెడతారో ఎవరి పాపాలకు క్షమాపణ విమోచన కలుగుతుందో వారికి ఏం కలుగుతుంది అంటే దేవుడు అనుగ్రహింపచేసిన రక్షణను బట్టి వారికి ఆనందము సంతోషము అనేటువంటిది ఉంటుంది. వారి తలల మీద నిత్యానందం అంటే అది ఎన్నటికీ కూడా వారి వద్ద నుంచి తీసివేయబడదు. వారికి నిత్యము కూడా ఏమి ఉంటుంది? ఆనందమే. వారికి బాధలు వచ్చినా, వారికి కష్టాలు వచ్చినా, వారి కన్నీళ్లు కారుస్తున్నా కూడా వారైతే తన దేవుడైనటువంటి యెహోవా యందు వారు ఎలా ఉంటారు అంటే ఆనందించేవారు ఉంటారు, సంతోషించేవారు. వారు లేనిలో ఉన్నా, వారికి ఏది ఉన్నా ఏది లేకపోయినా కూడా వారు ఎలా ఉంటారు అంటే నా రక్షణకర్తయగు నా దేవుని యందు నేను ఆనందించి సంతోషించదను అంటారు. చూడండి ఇక్కడ ప్రక్కనే హబక్కూకు గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచ్చిన భాగము 18. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయి నేను యెహోవా యందు ఆనందించదు, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. ఈ అంజూరపు చెట్లు పోయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ఒలీవ చెట్లు కాపు లేకపోయినా, చేనులోని పైరు పంటకు గొర్రెల్లో దొడ్డిలో లేకపోయినా, సాలలో పశువులు లే నేను యెహోవా యందు నా రక్షణకర్త అయినా నాకు అంటే ఏమి ఉన్నది ఏమి లేదు కాదండి. దేవుని చేత మనం రక్షించబడిన వారమైతే ఖచ్చితంగా మనం ఎలా ఉంటాము అంటే నా రక్షణకర్తయకు నా దేవుని యందు నేను ఆనందించేదను. ఈ ఆనందము అనేది మన పాపాలను ఒప్పుకున్నాం, మన పాపాలను విడిచిపెడతామని విశ్వాసంతో ప్రార్థన చేశాం. ప్రార్థన చేసినటువంటి మనము ఆయన వలన కలిగే నిత్య ఆనందాన్ని మనం పొందుకోవాలి అని అంటే ఇది బాప్తిసం తీసుకున్నంత మాత్రాన మనకి రాదండి. ఎలా మనకు వస్తుంది అంటే ఈ ఆనందము అనేది మన పాపముల నుంచి విమోచింపబడి, మన పాపముల నుంచి రక్షించబడిన మనకి ఈ ఆనందం మనకి రావాలి అని అంటే మనం ఎలా ఉండాలో తెలుసా? దివారాత్రులు దేవుని యొక్క వాక్యాన్ని అంట మనము ధ్యానించి ఆనందించేటువంటి వారంగా ఉండాలి. దావీదు గారు అంటాడు 1వ కీర్తన 3వ వచ్చిన భాగంలో కనుక మనం చూస్తే ఏమిటి? ధర్మశాస్త్రమునందంట దివారాత్రులు ఆనందించుచు ధ్యానించువాడు ధన్యుడు. అంటే దేవుని యొక్క వాక్యము అనేటువంటిది మనము దివారాత్రులు ధ్యానిస్తే మన హృదయాల్లో ఏమి ఉంటుందంట? ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఎందుకు మనకి సంతోషం ఉండట్లేదు అంటే వాక్యాన్ని మనము ధ్యానించడం. అనుదినము ఈ నూతన సంవత్సరం జ్ఞాపకం చేసుకొని అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాల. దివారాత్రిలో నేను దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే మనకేం దొరుకుతుంది? దేవుని వలన కలిగేటువంటి ఆనందము, సంతోషము అనేటువంటిది మనకి దొరుకుతుందండి. అంతేకాదు చూడండి, ఇర్మియా గారు కూడా చెప్తూ ఉన్నారు. ఒక మాట చదువుకుని ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచ్చిన భాగం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచ్చిన భాగం. నీ మాటలు నాకు దొరికగా నేను వాటిని భుజించి తిని సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగ చేయుచున్నవి. సంతోషించు వారి సమూహములో నేను కూర్చుండలేదు, నేను ఉల్లసింపలేదు. చాలమ్మా. ఏమంటున్నాడు ఇక్కడ ఇర్మియా గారికి కూడా? నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడను గనుక నీ మాటలు నాకు
సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగచేయుచున్నాడు. ఇర్మియా గారికి దేవుని మాటలు దొరికితే ఆయనకి ఎలా ఉందంట? వాటిని భుజించాడంట. ఆయన భుజించితిని అంటూ ఆయన చేసేటువంటి ప్రార్థన, నీ పేరు నాకు పెట్టబడను గనుక నీ మాటలు నాకు, అంటే దేవుని మాటలు మనకి వినబడుతున్నాయి. దేవుడు మనతో నిత్యము మాట్లాడుతూ ఉన్నాడు. ఇజ్రాయేలుతో కూడా ఆయనంటే వారు వినినను వినకుండినను నిత్యము వారితో ఆయన మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రం వారికి అనుగ్రహించబడింది. ప్రవక్తలైన పెందలెక్కడనే లేపి వారి యొద్దకు పంపుతూ ఉన్నాడు. వారు విన్నా వినకపోయినను దేవుడు మాత్రము తన స్వరాన్ని వినిపించడము మానుకోలేదు. కానీ ఇక్కడ ఇర్మియా గారికి మాత్రం చూడండి, అంటున్నాడు, నీ మాటలు దొరకగా నేను భుజించాను అని. దేవా నీ పేరు నాకు పెట్టబడినగా, అంటే ఆయన మాట ప్రకటింపబడితే మనకి సంతోషం రాదు. ఆయన మాట మన యొద్దకు వచ్చినప్పుడు ఆయన పేరు పెట్టబడినటువంటి ప్రజలముగా మనకి ఒక గుర్తు ఏమిటి అంటే, ఆయన మాట మనం వినినప్పుడు, ఆయన మాటను మనము ధ్యానం చేసినప్పుడు అవి మన యొక్క హృదయానికి ఏం కలగ చేయాలి అంటే ఆనందాన్ని, సంతోషాన్ని మనకి కలగ చేయాలి. ఈయన ఎక్కడున్నాడు? ఎక్కడైనా ఆనందించే వారి మధ్య, సంతోషించే వారి మధ్య ఉన్నాడా? కూర్చుండబెట్టాడా? దేవుడంటే కూర్చుండబెట్టలేదు. కానీ ఈయనకి ఆయన మాటలు దొరికితే మాత్రం ఈయన ఎలా ఉన్నాడు? సంతోషంతో సంతోషిస్తూ ఉన్నాడు. అంటే ఆయన నామము పెట్టబడితే, ఆయన మాట మన దగ్గరికి వస్తే మనకేం దొరుకుతుంది? ఆనందము, సంతోషము అనేటువంటిది మనకు. కాబట్టి మనం ఏం చేయాలా? ఈ కొత్త సంవత్సరంలో దేవుని మాట మనకి దొరికితే వాటిని మనం ఏం చేయాలా? ఇర్మియా గారికి భుజించినట్లుగా మనం కూడా భుజించాలా. అవి మనకి ఏం కలగ చేయాలి? ఆనందాన్ని, దావీదు గారు అంటాడు, అవి చుంటె తేనె దారుల కన్నా కూడా మధురమైనవి అంటాడు. కాబట్టి ఆయన మాట అనేది మనము ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకుందాం. ఆయన మాటను మనకి దొరికితే, ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలను భుజించుదాం. ఆయన మాటలు మనకు దొరికితే అవి మనకి ఆనందము, సంతోషాన్ని కలుగచేసాయి. ఇంకా మనకి ఎక్కడ ఉన్నది సంతోషము అని అంటే కనుక చూడండి, రోమాపత్రిక 15వ అధ్యాయము. రోమాపత్రిక 15వ అధ్యాయము. 15వ అధ్యాయము 13వ వచ్చిన భాగాన్ని చదువుకున్నాం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారు ఎగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మల్ని నింపునుగాక. పరిశుద్ధాత్మ శక్తిని గనుక మనము పొందితే మనకేం కలుగుతుందంట? నిరీక్షణకర్తయగు దేవుడంట విశ్వాసము ద్వారా మన హృదయాలని సమస్తానందముతో నింపుతాడు. సమస్తానందముతో. ఆనందం అనేది ఎలా ఉందంట? సమస్త ఆనందం. అంటే ఆనందించాలి అంటే మనకేం కావాలా? పరిశుద్ధాత్మ శక్తి అనేటువంటిది మనం పొందక. పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందాము అంటే ఖచ్చితంగా దానికి సూచన ఏంటి? మనము విస్తారమైనటువంటి నిరీక్షణ గలవారు మగునట్లుగా విశ్వాసము ద్వారానంట మనకి సమస్త ఆనందము అనేటువంటిది మనకి కలుగుతుందంట. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా మనము సమస్త ఆనందాన్ని మనము పొందుకునేటువంటి వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్తాడు, లూకా సువార్తలోనే రాయబడి ఉంటుందండి, ఆయన పరిశుద్ధాత్మలోనంట బహుగా ఆనందించువాడైనాడు. ఆయన పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనకేం కలిగి చేస్తాయి అంటే కనుక ప్రభు వలన మనము ఆనందించి
సంతోషించేవారనమాట. దేవుని వాక్యము మనకి ఆనందాన్ని, సంతోషాన్ని కలిగి, దేవుని యొక్క ఆత్మ మనకి ఆనందాన్ని, సంతోషాన్ని కలగచేస్తుంది. అయితే దేవుని యొక్క వాక్యం మన ఎద్దకు వచ్చింది, దేవుని యొక్క ఆత్మను మనం పొందుకున్నాం. ఎక్కడికి రావాలా, ఎక్కడ మనం కనబడాలా అంటే, ఎక్కడ మనం ఆయన దావీదు గారు అంటాడు 16వ కీర్తనలు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కల. ఎప్పుడు కూడా మనం ఎక్కడ కనబరుచుకోవాలా? దేవుని వాక్యం నాకు తెలుసు అనుకుంటే అది ఆనందాన్ని కలగచేయదు. దేవుని యొక్క ఆత్మ నేను పొందుకున్నాను అంటే అది మనకి ఆనందాన్ని, సంతోషాన్ని కలగచేయదు. దేవుని సన్నిధిలో మనం కనబడేటువంటి వారిలాగా ఉండాలా. దేవుని సన్నిధిలో మనము కనబరుచుకోవాలా. కనబరుచుకున్నప్పుడు మనకేం కలుగుతుంది అంటే సంతోషం కలుగుతుంది. ఆయన నామాన్ని మనం ఆశ్రయంగా చేసుకున్న వారైతే అదే అధ్యాయంలో రావడం ఉంటుంది. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలుగదు అంటున్నాడు. ఇంకా నేను ఆశ్రయించే వారందరూ సంతోషించదురు అంటున్నాడు. దావీదు 142వ కీర్తనలు అనుకుంటాను చెప్తున్నాడు, జనులంతా నీ మందిరమునకు దేవుని మందిరమునకు పోవుదమని అనినప్పుడంట ఆయనకి ఏం కలిగిందంట? సంతోషము అనేది కలిగి. అంటే దేవుని వాక్యం తెలిస్తే, దేవుని యొక్క ఆత్మను మనం వెనుకుంటే ఈ సంతోషం అనేది మనలో పరిపూర్ణం కావాలి అంటే మనం ఎక్కడికి కనపడాలా? దేవుని సన్నిధిలో మనము కనబడేటువంటి వారంగా ఉండాల. దేవుని మందిరంలోనికి మనము కూడి వచ్చేటువంటి ఆనంది. దేవుని మందిరము అనేటువంటి ఆయన నివసించేటువంటి స్థలము, ఇది ఆయన నివసించేటువంటి స్థలము. ఇది ఆయనకు విశ్రమ స్థలం. ఇక్కడనే నేను నివసిస్తానంటున్నాడు దేవుడు. దేవుని మందిరాన్ని గురించి దావీదుతో సత్య ప్రమాణము చేశాడు. కనుకనే జనులంత మందిరమునకు పోవడం అన్నప్పుడు ఆయనకేం కలుగుతుంది? ఆనందము, సంతోషం అనేటువంటిది కలుగు. కాబట్టి దేవుని వాక్కును వినినటువంటి నీవు, ధ్యానించే నీవు, దేవుని ఆత్మను పొందుకొని నీవు ఎల్లప్పుడూ కూడా నీవు ఎక్కడ కనబరుచుకోవాలా? దేవుని సన్నిధిలో నువ్వు కనబరుచుకుంటే దేవుని వలన కలిగేటువంటి సంపూర్ణమైనటువంటి సంతోషము అనేటువంటిది మనం పొందుకోగలుగుతాం. మనకి లోకంలో ప్రభువే చెప్పాడు ఏం కలుగుతాయంట? శ్రమలు కలుగుతాయంట. మనల్ని లోకంలో నిందిస్తారంట, మనల్ని దూషిస్తారంట, మనల్ని హింసిస్తారంట, మనల్ని గూర్చి చెడ్డ మాటలు మాట్లాడతారంట. ఆయన ప్రజలు ఏం చేయాలి? సంతోషించి, తిడితే ఏం చేయాలంట? మనల్ని నిందిస్తే ఏం చేయాలంట? ఈ మాట మేము చెప్తే మీకు ఎలా ఉంటుంది? చాలా వెటకారంగా ఉంటుంది. తిడితే ఎలా ఆనందిస్తాం, ఎలా సంతోషిస్తాం. నిందించినప్పుడు, దూషించినప్పుడు, నీ గురించి చెడ్డ మాటలు మాట్లాడినప్పుడు నువ్వేం చేయాలా? సంతోషించాలి. సంతోషించి గంతులు వేయాలంట. నీకు అగ్ని వంటి మహాశ్రమ వచ్చింది, ఏదో వింత సంభవించినట్లుగా నీవు ఆశ్చర్యపోకూడదంట. ఏం చేయాలా? నువ్వు సంతోషించాలంట. ఎందుకంటే మహిమాస్వరూపి ఆత్మ నీ మీద ఎక్కడున్నాడంట? నీ మీద నిలిచి ఉన్నాడు. నీ మీద ఎక్కడున్నాడంట? నీ మీదనే నిలిచి ఉన్నాడు. మనం ఎంత మాత్రం కూడా దిగులు పడకూడదు. మనము కృంగిపోయే వరముగా ఉండకూడదు, చింతపడేటువంటి వరముగా ఉండకూడదు. ఈ లోకములో మనకి లేమి కలిగినను, దరిద్రత కలిగినను, వస్త్రహీనత కలిగినను, అది ఖడ్గమైనా సరే, వ్యాధి అయినా సరే, మరణమైనా సరే, ఏదైనా సరే, మనం ఏ విషయంలో కూడా దిగులు పడకూడదు, చింతపడకూడదు. మనం ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలా? ప్రభువునందు ఆనందించాలా. పౌలు చెప్తున్నారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడి. మరలా చెప్పుచున్నాను, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడి. నీ సహనము సకల జనులకు తెలియజేయండి. ప్రభువు ఎక్కడున్నాడంట? ప్రభువు ఎక్కడున్నాడు? దూరంగా ఉన్నాడా? నిన్ను చూడట్లేదా? నిన్ను గమనించట్లేదా? నిన్ను కనిపెట్టట్లేదా? నన్ను పట్టించుకోవారు లేదు, నన్ను కనిపెట్టుకునేవారు లేరు, నా బాధను తీర్చేవారు ఎవరు లేరు, నా కష్టాలు తీర్చేవారు ఎవరు లేరు అనుకోవద్దు. ఈ సంవత్సరం ఒక తీర్మానం చేసుకో, ఇక నేను దిగులు పడను, ఇక నేను చింతపడను.
నాకు లేమైనా సరే, దరిద్రత అయినా సరే, నిందలైనా సరే, అవమానమైనా సరే, లేక నన్ను గురించి ఎవరైనా చెడ్డ మాటలు మాట్లాడినా, ఏది ఎట్టి శ్రమ నాకు కలిగినను, ఎట్టి బాధలు నాకు సంభవించినను, నేను మాత్రం భయపడను. నేను ప్రభువు నందు ఆనందిస్తాను. నేను ప్రభువు నందు ఆనందిస్తాను. మనకు మనమే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రభు మనకి ఎక్కడున్నాడు? ప్రభు వాక్యం ఏం చెప్తుంది? ప్రభు ఎక్కడున్నాడంట? సమీపముగా ఉన్నాడు. కనుకని మనం ఏ విషయంలో కూడానంట చింతపడకూడదంట. ఏ విషయంలోనూ మనం చింతపడకూడదు. మన నోటి నిండా మనకి నవ్వే రాదు, సంతోషమే ఉండదు మనకి. ఎందుకని అన్నీ పోగొట్టుకునే వారికి ఇలాగా ఉంటాం. ఎందుకు? ఈ సంవత్సరం తీర్మానం చేసుకోండి, నేను బాధపడను, నేను దుఃఖపడను, నేను కన్నీరు విడవను, నా దేవుడు నాతో కూడా ఉన్నాడు. యెరూషలేములో ఏముండదంట? రోదన ధ్వని ఉండదంట, విలాపధ్వని అనేటువంటిది ఉండదంటండి. దేవుడు ఎలా కొన్ని ఇజ్రాయేలుతో చెప్తున్నాడు, నీ దుఃఖ దినములు సమాప్తములగును అంటున్నాడు. దేవుని యొక్క వాగ్దానములండి. ఈ వాగ్దానాలు ఎన్ని ఉన్నవన్నీ కూడా మన పక్షంగా ఏమవుతున్నాయి? నెరవేర్చబడతా ఉన్నాయి. విశ్వసించుదాం, విశ్వసించుదాం, ప్రభువుని ఆశ్రయంగా చేసుకుందాం. మనం ఎలా ఉంటామంటే సంతోషంగా ఉంటాం. దేనికి భయపడం, దేనికి వెరవం, దేనికి కూడా కృంగిపోం. ప్రభు మనకు సమీపంగా ఉన్నాడని మనం ఎల్లప్పుడూ కూడా ప్రతి విషయంలో ప్రార్థన, విజ్ఞాపన, యాచనలను కృతజ్ఞతాపూర్వకముగా ఆయనకు మన విన్నపాలను తెలియచేసుకుందాం. దేవుడు ఏం చేస్తాడో ఆయన మన ఎప్పుడైతే మన హృదయ తలంపులకి ఆయన సమాధానం కావలిగా ఉంటుందో మనం ఎలా ఉంటామా అంటే కనుక సంతోషంగా ఉంటాం. మన సమాధానం మన హృదయంలో ఉంటే మనం ఎలా ఉంటాం? సంతోషంగా ఉంటాం. కాబట్టి ఆ సంతోషం మనం ఈ సంవత్సరం దేవుని దగ్గర నుంచి వాగ్దానంగా దేవుడు అంటున్నాడు, మీ సంతోషం మీ యొద్ద నుంచి ఎన్నిటికీ కూడా ఎవరిని కూడా మీ యొద్ద నుంచి తీసివేయరు అంటున్నాడు. మన దగ్గర నుంచి ఎవరు కూడా అపహరించలేరు. ప్రభువు ఏమంటున్నాడు? మన దుఃఖము సంతోషముగునని నిశ్చయముగా మనతో చెప్తున్నాడు. చూడండి, మనకి ఈ ప్రకటన గ్రంథం చివరి మాటగా చదువుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచన భాగము. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురి ఉండును, వారైన ప్రజలు ఉందరు, దేవుడు తానే వారి దేవుడు ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఇక్కడ ఏదైతే మనకి వాగ్దానం చేయబడిందో ఆ వాగ్దానం నెరవేర్పనేటువంటిది ఎవరు చూస్తున్నారు? యోహాను గారి కన్నులకి కనబడుతూ ఉంది. దేవుని నివాసం ఎక్కడుందంట? మనుషులతో కూడా ఉంది. ఆయన వారితో కాపురం ఉంటాడంట. ఆయన ప్రజలై ఉంటాడంట. దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడుగా ఉంటాడంట. వారి కన్నులకున్న ప్రతి బాష్ప బిందువుని ఆయనతో మరణము అనేది ఎక్కవడు. మనం భయపడాల్సిన పని లేదు. అది మరణమైనా సరే, మనకున్నటువంటి కష్టాలు, కన్నీళ్ళు అవి ఏవైనా సరే మనం ఎంత మాత్రం దిగులు పడవలసిన పని లేదు. మనకన్నీ భయాలే. మరణం అంటే భయం, వ్యాధి అంటే భయం, కష్టాలంటే భయం, నిందలంటే భయం, అన్నిటికీ మనకేంటి? భయమే. కానీ దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు ఇక్కడ? అంటున్నాడు, నేను వారికి తోడై, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై, ఆయనే వారి కన్నుల యొక్క ప్రతి బాష్ప బిందువును తొడిచివే. చూడండి, ఎవరన్నా కన్నీరు కారుస్తూ ఉంటే మనం కన్నీరు తుడిస్తే వారికి ఎంత ఆదరణగా ఉంటుంది. మనుషులమైన మనమే. ఇప్పుడు దేవుడే మన కన్నీటినంట,
మన కనుల నుండి కారేటువంటి ప్రతి బాష్ప బిందువుని ఆయన తుడుస్తాడంటండి. మనకి ఇక దుఃఖము, ఏడ్పు, రోదనము అనేటువంటివే మనకి ఉండదంట. యెషయా గ్రంథంలో ఒక వాగ్దానం ఉంది, జనమా ఇక ఎన్నటికీ నీవు కన్నీళ్ళు విడవవు అంటాడు. యెరూషలేముకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు, జనమా ఇక ఎన్నటికీ నీవు ఇన్ని వాగ్దానాలు మనకున్నాయి. ఇప్పుడు ఈ దేవుని వాగ్దానము అనేటువంటిది మన పక్షంగా నెరవేర్చడానికి, విశ్వసిస్తే ఖచ్చితంగా నెరవేర్చడానికి ఆయన వాగ్దానం ఎప్పుడు కూడా మన పక్షంగా ఆతుర పడుతూ ఉంటుంది. కాబట్టి మనం విశ్వసించాలా, ప్రభువు నమ్మదగిన వాడు, నెరవేర్చే దేవుడు అని నమ్మాలా. చూడండి, యెషయా గ్రంథం 65వ అధ్యాయం, యెషయా గ్రంథం 65వ అధ్యాయము, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 65వ అధ్యాయము 16వ వచన భాగము, చివరి భాగాన్ని చదువుకుందామా. పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును, అవి నా దృష్టికి మరుగవు. పూర్వం కలిగిన బాధలన్నీ దేవుని దృష్టికి ఎలా ఉన్నాయంట? మరువబడతా ఉన్నాయి. ఆయన దృష్టికి ఏమైపోతున్నాయంట? మరుగైపోతా ఉన్నాయి. కాబట్టి ఆయన దృష్టికి అవి మనం పడిన బాధలు, కష్టాలు, ఇది ఇజ్రాయేలుని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే వారు దేవుడు మాట్లాడుతుంటే వినలేదంట, దేవుడు మాట్లాడుతుంటే వారు లోబడలేదంట, వారు చెరకు అప్పగించబడ్డారు, వారికి శ్రమ వచ్చింది, వారికి బాధ వచ్చింది. కాబట్టి వారికి కలిగిన ఆ 70 సంవత్సరముల యొక్క ఆ చెర కాలములో వారు పొందినటువంటి శ్రమ, వారు పొందినటువంటి బాధ, శత్రువుకి మనల్ని చెరకు అప్పగిస్తే, మనం చెరగొనపోబడితే మన జీవితంలో ఏమి ఉంటుంది అంటే శ్రమే ఉంటుంది. మన జీవితంలో ఏమి ఉంటుంది అంటే అన్ని బాధలే ఉంటాయి, అన్ని కష్టాలే ఉంటాయి, కన్నీళ్ళే ఉంటాయి. కానీ దేవుడైతే మనల్ని విడిచిపెట్టాడు, మనల్ని ఎన్నడూ కూడా మరవడు. ఆయన తప్పక మనల్ని ఏం చేస్తాడు అంటే జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకే దేవుని దృష్టికి ఇప్పుడు వారికి బాధే ఉంది, దేవుడు చెప్పాడు, కానీ వారు పొందిన బాధలన్నీ కూడా దేవుని దృష్టికి ఏమవుతున్నాయంట? మరువబడతాయి. ఇక అవి ఎన్నటికీ కూడా జ్ఞాపకం రావు. దేవుని దృష్టికి అవి గతించిపోతున్నాయంట, మరుగైపోతున్నాయి. కాబట్టి వారికి ఏముంటుంది? యెరూషలేమును ఎలా సృజిస్తున్నాడంట? ఆనందకరమైన స్థలముగా, దాని ప్రజలనేమో హర్షించేటువంటి వారిగా సృజిస్తూ ఉన్నాడు. నా జీవితంలో మనకి ఎట్టి శ్రమైనా ఉండి ఉండవచ్చు, ఎన్ని బాధలైనా మనకు కలిగి ఉండవచ్చు, కానీ దేవుని వాగ్దానం, యెరూషలేమునకు పిలువబడ్డాం, సీయోనులో నివాసం చేయడానికి, దేవునితో కూడా మనం నివసించడానికి పిలువబడిన వారు. ఆయన నివసించేటువంటి స్థలములో ఆయన ప్రజలైనటువంటి వారికి ఏ విధమైనటువంటి దుఃఖమైనా సరే, కన్నీరైనా సరే ఉండదు. మనకు దుఃఖం ఏమవుతుందంటే సంతోషం అవుతుంది. ఆ సంతోషం ఎన్నిటికీ కూడా మన యొద్ద నుంచి తీసివేయవు. ఎంతమందికి ఈ సంతోషం కావాలా? తీర్మానం చేసుకో. ఈ సంవత్సరం అంతా నేను సంతోషంగా ఉండాలా అని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా ఆ సంతోషం ఎక్కడుంది? ప్రభు దగ్గర ఉంది. ప్రభు మనకి ఇవ్వాలి. అది ఎలా వస్తుంది? అది నీకు ఒక ఇల్లు ఇస్తే రాదు, ఒక భూమి ఇస్తే నీకు రాదు, ఒక ఉద్యోగం ఇస్తే రాదు, డబ్బులు సంపాదిస్తే ఈ సంతోషం మనకి రాదు. ప్రభు వలన కలిగేసి నా సంతోషం, నా సంతోషం, ఆయన సంతోషాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన సంతోషం అనేది మనలో ఏం కావాలంట? పరిపూర్ణము కావాలి. ఇప్పుడు ప్రార్థన చేద్దాం. ప్రభు అంటున్నాడు కదా, ఒకటే, మీ సంతోషం పరిపూర్ణమగినట్లుగా నా యొక్క అడుగుడి మీకు దొరుకుతుంది. ఇప్పుడు ఆయన సంతోషం మనలో పరిపూర్ణమయ్యేటట్లుగా మనం ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో ఉన్నాం. వ్యర్థమైన దాన్ని ఏది కూడా మనం కోరుకోవద్దు. ఈ యొక్క సంబంధమైన దానిని దేవుని కూడా మనం కోరుకోవద్దు.
వలన కలిగే దానిని మనం కోరుకుందాం. ప్రభు మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు, మీ దుఃఖము సంతోషముగా మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మీ సంతోషం ఎన్నటికీ మీ వద్ద నుంచి తీసివేయబడు. నవ్వితే ఆ సంతోషం మనలో పరిపూర్ణమయ్యేటట్లుగా ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధ తండ్రి, దయగలిగిన దేవ, మహోన్నతుడ, సర్వశక్తి